హెజ్కేలు ప్రవక్త అయిన హెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం. 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం. చాప్టర్ 4 ఎజికేల్ వర్స్ 1 and 2 and 3. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద రాయుము. మరియు అది ముట్టడి వేయబడినట్లును, దాని ఎదుట బురుజులను కట్టినట్లును, దిబ్బవేసినట్లును, దాని చుట్టూ ఉన్న ప్రాకారములను కూలగొట్టినట్లును, యంత్రములు ఉన్నట్లును నీవు రాయుము. మరియు ఇనపరేపు ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్యను ఇనపగోడగా దానిని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండుము. నీవు దానిని ముట్టడి వేయువాడివిగా ఉండువు. అది ఇశ్రాయేలులకు సూచనగా ఉండును. Nobody knows this kind of strategy. I'm going to give you this key particularly. This is how meditation starts. Okay? This is how meditation starts. Strategy number 2. ఇది మీరు ఇంటికి వెళ్ళి మీ ప్రైవేట్ రూమ్లో కానీ ఫ్యామిలీలో కానీ లేదా అరణ్యంకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి చెట్లోకి వెళ్ళి లేదా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి యు మస్ట్ అప్లై దిస్. దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రాటజీ. ఓకే, చేతబడిలో ఉపయోగించేటటువంటి మెయిన్ ఏరియా ఇది. చేతబడి చేసేవారు కానీ లేదంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా కానీ మార్కెట్ అంతా కూడా ఇలానే ఉంటుంది. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇవే. ఇక్కడ ఈ స్క్రిప్చర్ ఈ 3 లైన్లలో ఉన్నటువంటిదే ప్రపంచంలో కనపడే ప్రతి మార్కెట్ వాళ్ళు ఉపయోగించేవి. అండ్ ఇంకొక స్క్రిప్చర్ ఉంది, అది కూడా చూపిస్తాను నేను. నెంబర్ 1 వర్స్ 1. స్ట్రాటజీ నెంబర్ 2 ఎజికేల్ చాప్టర్ 4 వర్స్ 1. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద రాయుము. దిస్ ఈజ్ హౌ ప్రేయర్ స్టార్ట్స్. ఓకే, మై సిస్టర్, మై బ్రదర్, nobody reveals this kind of secret. Take a plate, take a slate and write down. ఒక మ్యాప్ అయ్యి అని అన్నాడు. దేవుడు ఇచ్చిన స్ట్రాటజీ ఇది. నరపుత్రుడా, సీ దట్, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర పెట్టుకో. నువ్వు ఒక ఎంటీ ఏమనుంది అక్కడ, స్లేట్, చదువు చదువు. The city, even the Jerusalem. Look at this. ఒక బిజినెస్ పెట్టావు. ఆ బిజినెస్ ఈ సిటీ అంతా స్ప్రెడ్ అవ్వాలంటే ఎక్కడెక్కడ బ్రాంచీలు పెట్టాలో డోంట్ విజిట్ ద సిటీ ఫస్ట్. టేక్ ఏ స్లేట్, టేక్ ఏ టైల్ అండ్ రైట్ డౌన్ ఏ మ్యాప్ ఫస్ట్. ఒక మ్యాప్ గీయి. పర్టికులర్గా ఆ యొక్క పేపర్ మీద, ఆ యొక్క బుక్ మీద, ఆ స్లేట్ మీద పర్టికులర్గా ఆ సిటీ పేరు, ఆ సిటీని కార్నర్సు, ఆ మ్యాప్ రాసుకొని పెట్టుకో. అది నీ ఎదుట పెట్టుకో. నీ ఫేస్కి ఇమీడియట్గా దగ్గరగా ఉండేటట్టు చూసుకో. ఎవ్రీ టైం నువ్వు ఇంట్లోకి వెళ్ళినప్పుడైనాను, బయటకు వచ్చినప్పుడైనాను ఆ యొక్క మ్యాప్ నీకు కంటిన్యూగా కనపడాలి. ఇదే బిజినెస్ స్ట్రాటజీస్. మార్కెట్లో పోతే నీకు ఫ్లెక్సీలు కనపడుతూ ఉంటాయి. దట్స్ ద మ్యాప్. అది స్ట్రాటజీ. నీకు కంపెనీలు వేరే ఏ బిజినెస్లు చూసినా కానీ మార్కెట్లో, వితౌట్ వేస్టింగ్ టైం, 1 వర్డ్లో చెప్తున్నా, మార్కెటింగ్ అంతా కూడా నీకు ఒక స్లేటు లేదంటే నీకు ఒక ప్రొజెక్ట్ చేసి ఒక ఫోటో, ఒక వీడియో, ఒక యాడ్, ఇవన్నీ కూడా పెడతారు. చిన్నప్పుడు మనము టీవీలో చూసేటప్పుడు సినిమా వస్తూ ఉండేది, మధ్యలో యాడ్ వస్తూ ఉండేది. మనం ఏమనేది ఆ యాడ్ని, ఏంద్ర వీడి సుత్తి అనేది, అంతే కదా.
శుద్ధి వస్తుందని, అంటే మనకు అది ఉపయోగం లేదన్నది. కానీ ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజీ. అయినప్పటికీ కూడా నువ్వు చూన్నట్టున్న అప్పుడు ఒక సోప్ వచ్చేది, అదేంటి లక్సే కదా, లక్స్ సోపు, సంతూరు, ఇవన్నీ కూడా స్టిల్ ఈ రోజుకి యాడ్ వస్తూనే ఉంటాయి. ఆ సబ్బులు ఉన్నాయని తెలీదా, మనకి తెలుసు, బట్ స్టిల్ ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు. దట్స్ ద స్ట్రాటజీ. బట్ ఓన్లీ క్రిస్టియన్స్ వాళ్ళకు వచ్చింది ఒక స్ట్రాటజీ, అమ్మ అయ్యా అని చేతులెత్తి దేవుని వైపు చాపాలి. ఎట్ దేవుడు మనకి ఇక్కడ మార్కెట్లో స్ట్రాటజీస్ అప్లై చేయమని చెబుతున్నాడు. సో దేవుడు చేసిన పని ఏంటంటే, ముందు పని చేస్తాడు, తర్వాత మాట్లాడతాడు, తర్వాత మ్యాప్ వేసి ప్రజలకు చూపిస్తాడు, నువ్వు చూస్తూ ఉండాలి. దట్స్ హౌ యూ నీడ్ టు అప్లై ద స్ట్రాటజీస్. కమాన్. పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని, ఎక్కడ పెట్టుకోమన్నాడు, నీ ముందర పెట్టుకొని, యెరూషలేము పట్టణపు రూపమును, మ్యాప్ను నువ్వేం చేయాలి, చెప్పాలి, రూపమును దాని మీద రాయాలి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన, టేక్ టైం 1 or 2 hours 3 hours చేయి. దట్స్ ద ఫస్ట్ క్యాపిటల్, దట్స్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు చేయాల్సింది. డోంట్ ట్రై టు రన్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్లో కాదు మనం వెళ్ళాల్సింది. ఫస్ట్ నీ మైండ్లోకి వెళ్ళి, నీ ఇమాజినేషన్లోకి వెళ్ళి, అక్కడ నుంచి నువ్వేం చేయాలనుకుంటున్నావు ఒక పేపర్ మీద రాయి. ఆ పేపర్ మీద రాసేటప్పుడు పగడ్బందీగా నోట్బుక్లన్నీ రాసి పెట్టుకో. దిస్ ఈజ్ హౌ అని రాయాలి, దిస్ ఈజ్ హౌ అని నువ్వు డిజైన్ చేయాలి. ఏమనుంది నెక్స్ట్ verse 2, మరియు అది ముట్టడి వేయబడినట్లును, దాని ఎదుట బురుజులను కట్టినట్లును, దిబ్బ వేసినట్లును, దాని చుట్టూ ఉన్న ప్రాకారములను కూడగొట్టినట్టు యంత్రములు ఉన్నట్లు నువ్వేం చేయాలి, రాయాలి. అంతకుముందు జరిగిందా? అది జరగలే. ఎలా జరగాలో నువ్వు రాస్తే అలాగే జరుగుతుంది అన్నది స్ట్రాటజీ నెంబర్ 2. ప్లీజ్ డోంట్ ఫర్గెట్, దిస్ ఈజ్ ఫర్ అస్, మన కోసం. నువ్వు ఇలాగ ఇంజనీర్ మ్యాప్ వెయ్యి, నువ్వు ఇలాగ రాయి. ఈ రోజు నుండి ఒక అభిషేకం మీ అందరి మీదకి దిగి వస్తుంది. ద వే ఐ స్టడీ, ఎలాగైతే నేను బైబుల్ చదువుతానో, అర్థం చేసుకుంటానో, అలాంటి ఆత్మ ఈరోజు మీ మీదకి దిగి వస్తున్నది. ఆమెన్. ఎందుకంటే దిస్ ఈజ్ హౌ ఐ రీడ్ బైబుల్. ఇది మామూలు చదువుకుంటూ పోతే ఓకే, బట్ అండర్స్టాండింగ్ ఈజ్ టూ డీప్. మనం రాయాల్సింది ఇది. నువ్వు ఇలా రాయి, ఇలా రాస్తే కరెక్ట్గా అందులోకి వచ్చి పడుతుంది. నువ్వు షుగర్ వేసి చూడు, చీమలు వస్తాయా రావా? కంపల్సరీ వస్తాయి. దట్ ఈస్ హౌ. దేనికి ఏ బేట్ కావాలో అది పెడితేనే వస్తాయి. చేపలు ఎలా పడతాయో మనకు తెలుసు, బట్ అప్లయింగ్ ఈజ్ మ్యాటర్, బట్ స్పీకింగ్ ఈజ్ మ్యాటర్, సమ్టైమ్స్ రైటింగ్ ఈజ్ మ్యాటర్. నువ్వు ఏది రాసావో, ఏది గీసావో అది నీకు, నీ పిల్లలకు ఉండిపోతుంది. దాన్ని ఎవరు తీసేయలేరు, దేవుడిచ్చింది. దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్. నెత్తి మీద నూనె పోసుకోవడం కన్నా, డబ్బాలు పోసుకోవడం కన్నా, దిస్ ఈజ్ హౌ గాడ్ పోర్స్ ఆయిల్ ఇన్ టు యువర్ స్పిరిట్. ఆమెన్. వర్స్ నెంబర్ 2 వన్స్ అగైన్. మరియు అది ముట్టడి. ఏది ముట్టడి? నువ్వు ఏది రాసావో అదే ముట్టడి అవుతుంది. నాకు ఇలా జరగాలని నువ్వు ముట్టడేస్తే అలాగే జరుగుతుంది. నాకు ఇలా వివాహం జరగాలి, ఇది ఒక 25 లక్షలు 30 లక్షలు అవుతుంది అంటే అది రాసి అకార్డింగ్ టు దట్ ఐ ఆమ్ బ్లెస్డ్, నేను పలుకుతున్నా అని పని చెయ్యి. ఆ పని తీసుకొస్తుంది డబ్బులు. ఆమెన్. సో దట్ ఈస్ హౌ దేవుడు మనల్ని ఇక్కడ తీసుకురావడానికి అదే రీజన్. ఎంప్టీ ప్లేస్ మనం ఇక్కడ చూస్తున్నాం. దిస్ ఈజ్ ద మ్యాప్ దేవుడు మనకిచ్చింది. ఇక్కడ ఏమేమి ఉండాలి, ఏమేమి చేయాలనేది మనం రాస్తున్నాం. రాసిన ప్రకారం స్ట్రాటజీలు అప్లై, పాంప్లెట్లు వేస్తాం, బ్యానర్లు కడతాం, ఫ్లెక్సీలు కడతాం, అన్నీ మనము అకార్డింగ్ టు స్క్రిప్చర్ చేస్తాం. ఆ ట్రాప్లో వచ్చి పడాల్సినవన్నీ, ఆ వలలో వచ్చి పడాల్సినవి పడతాయి. బట్ మనం చేయాల్సింది చెయ్యాలి. ఆమెన్. అలాగే మీ ఫ్యామిలీకి కావాల్సింది మీరు రాయాలి, ఈ చర్చికి కావాల్సింది మీరు రాయాలి, మీ బిజినెస్కి కావాల్సింది మీరు రాయాలి. మీరు రాసిందాన్ని మీరు చెయ్యాలి. రాయకోకుండా ఏది అవ్వదు, గీయకోకుండా ఏది అవ్వదు. సో నీకంటూ ఒక ప్రణాళిక ఉంటే అది రచించాలి. మీరు కోల్గేట్ పేస్ట్ ఎంతమంది వాడారు ఒకసారన్నా? దాని మీద ఏమన్నా ఉంటుంది చెప్పండి. అక్కడ క్వశ్చన్స్ చదివారా ఎప్పుడైనా? గమనికలు ఏమన్నా ఉంటాయి చూసారా? ఒక్కసారి ఇంత పేస్ట్ ఇంత అంటే ఒక చిటికెడి పితికంత అది తీసి నీవు మింగితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వని ఉంటుంది. మరి ముఖ్యంగా చిన్న పిల్లలకి అంత పాయిజనస్ అది. మీరు ఇంటికి పోయి మీరు కోల్గేట్ పోస్ట్ మీద చూడండి, దాంట్లో రాసి ఉంటుంది.
పిల్లలు కనుక, చిన్నపిల్లలు కనుక కొంచెం పేస్ట్ ఇట్ట మింగితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏదైనా ప్రమాదం అంత విషపూరితమైంది అది. బట్ స్టిల్ వాళ్ళు స్ట్రాటజీ రాసి అమ్ముతున్నారు మార్కెట్లో. దానికి మంచి ఉదాహరణ ఈ పేస్ట్ కంటే ఇవన్నీ కంటే కూడా పొగాకు బెటర్ కదా. ఏంటది, ఏమంటారు దాన్ని, సిగరెట్స్, ఇంకా ఇంకేముంటాయి, గుట్కాలు, ఇవన్నీ. పొగాకు క్యాన్సర్కి, దట్స్ స్ట్రాటజీ. స్టిల్ దే ఆర్ అప్లయింగ్. 2వ వచనం మరొకసారి, అది ముట్టడి వేయబడు. దిస్ ఈజ్ హౌ. హలో బ్రదర్, చేతబడిలాగా చేస్తారు వాళ్ళు, బైబిల్లో నుండి కాపీ కొట్టిన ఇవన్నీ. కానీ వాళ్ళు అప్లై చేసే విధానం వేరు, మనం అప్లై చేసే పరిశుద్ధాత్ముడితోటి. మనం ఏం చేస్తున్నాం అంటే సిటీని అంతా కూడా ముట్టడి వేస్తున్నాం. దట్ ఈజ్ హౌ వీ అప్లై. మనం అప్లై చేసేది అది. దేంతో, ఏం స్ట్రాటజీ? నాకు క్యాన్సర్ పేషెంట్ కావాలి, పర్టికులర్ క్యాన్సర్ పేషెంట్ నేను హీల్ చేస్తాను. పిల్లలు లేని వారికి పిల్లలకి స్ట్రాటజీ. ఒక 3 రోజులు మీటింగ్ పెడతాం, బ్యారనెస్ రివైవల్ అని, ఫ్రూట్ఫుల్ రివైవల్ అని పెడతాం. దట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. అది జరుగుతుంది. ఎలా జరుగుతుందో తెలియదు. టేక్ ఎ మ్యాప్, టేక్ ఎ నోట్, టేక్ ఎ టైల్, టేక్ ఎ స్లేట్, రైట్ ఇట్ డౌన్. ఇది రాసి స్టార్ట్ అప్లయింగ్, స్టార్ట్ స్పీకింగ్, స్టార్ట్ బ్లెస్సింగ్. అండ్ ద పీపుల్, దానికి రిలేటెడ్ ఉన్న పీపుల్ వాళ్ళు వస్తారు. దానికి రిలేటెడ్ ఉన్న బిజినెస్లను పలుకు వాళ్ళే వస్తారు. రోల్స్ రాయిస్ ఇలాంటి కార్లన్నీ వాళ్ళు 100,000 తయారు చేయరు. తయారు చేసిన 5-10 తయారు చేస్తారు ఇయర్లీ. అవి సేల్ అయితే చాలు. కొనకపోతే వాళ్ళకి మంచిది. వాళ్ళకి నీలాంటి వాళ్ళు కొనకపోతేనే మంచిది. మంచి పేరున్న వాళ్ళకే ఇస్తారు మార్కెట్లో, లేకపోతే ఎవరు. ఇంతకుముందు రోల్స్ రాయిస్ అమ్మాలంటే కారు, నీకు మార్కెట్లో చెడ్డ పేరు ఉండొద్దు, నువ్వు ఇండికేటెడ్ అయి ఉండాలి అన్ని విషయంలలో. అప్పుడే వాళ్ళు నీకు ఇస్తారు. ఒకవేళ నీ మీద కేసులున్నా, గొడవలున్నా, కొట్లాటలున్నా, నీకు మంచి పేరు లేకపోయినా పొర్రపాటును కూడా కారు ఇయ్యరు. ఊహించుకో. సో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ క్యారెక్టర్, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మెంటాలిటీ, హౌ యూ అప్లై, ఎలా అప్లై చేస్తామన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క స్క్రిప్చర్ చదివితే 2వ వచనం అందరూ చూద్దాం. మనకి చాలా ఉన్నాయి స్క్రిప్చర్స్, తొందరగా వెళ్ళాలి. మరియు అది ముట్టడి వేయబడినట్లును, దాని ఎదుట బురుజులు కట్టినట్లును, దిబ్బ వేసినట్లును, దాని చుట్టూ ఉన్న ప్రాకారములు కూలగొట్టు యంత్రములు ఉన్నట్లు నీవు రాయి. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఈ స్క్రిప్చర్ చాప్టర్ అంతా చదవండి. అతను ఎలా రాశాడో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరిగింది. దేవుడు చెప్పాడు, ఇతను రాశాడు, అలాగే జరిగింది. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, అలాగే రాయి, అలాగే జరుగుతుంది. ఇంకా మరి స్ట్రాటజీ నెంబర్ 2లో దేవుడు చెప్పినట్టు పలుకు, దేవుడు చెప్పినట్టు మాట్లాడు, దేవుడు చెప్పినట్టు చెయ్యి, దేవుడు చెప్పినట్టు రాయి, దేవుడు చెప్పినట్టే చేసుకో. దట్ ఈజ్ హౌ యూ రైట్ ఇట్ డౌన్ యువర్ లైఫ్. నేను ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఒక 5 కోట్లు సంపాదిస్తాను, దానికి స్ట్రాటజీ ఏంటి, దానికి నీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి, దానికి నీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి. నేను ఈ సంవత్సరం లోపల ఒక 1000 మందిని ఆత్మలు రక్షిస్తాను. వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ? ప్రార్థన, ప్రవచనాల, బ్లెస్ చేయడమా, రాయడమా, పలకడమా? వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ? వర్స్ 3, మరియు ఇనప రేకు ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనప గోడగా దానిని నిలవబెట్టి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? సిటీలోనా, ఇంట్లోనా? గట్టి చెప్పాలి ప్లీజ్. ఒక సిటీని ఏ స్థాయికి తీసుకొచ్చాడు అతను? చిన్న పేపర్ మీదకి తీసుకొచ్చాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి A4 సైజ్ పేపర్లో రాస్తున్న మాటలు సిటీలో ఏం జరగాలో ఇక్కడ డిసైడ్ అవుతుంది. మళ్ళీ చూడండి, మీరు అంత సిటీని అంతా కంట్రోల్ ఇందాక అదే మాట. ఫస్ట్ స్ట్రాటజీ ఏం చదివాము? దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుణ్ణి సృజించి ఏం చేశాడు? బ్లెస్ చేసి ఎక్కడెక్కడ వెళ్ళమన్నాడు? ఆకాశ పక్షులు. నువ్వు అక్కడికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. బట్ నీ యొక్క స్పిరిట్కు ఉన్నటువంటి నేచర్ ఒకటే, రైట్ ఇట్ డౌన్. అంటే దేన్నైనా నీ మాటల్లోకి, పేపర్లోకి, అక్షరంలోకి ఎప్పుడైతే నువ్వు కుదించి కూర్చోబెడతావో ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది. హల్లెలూయా. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఫ్రమ్ టుడే నువ్వు చేయాల్సిన పని ఇదే, నేను చేయాల్సిన పని ఇదే, ఇంక్రీజ్ చేయాల్సిన పని కూడా ఇదే. రైట్ ఇట్ డౌన్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైనా ఎంట్రన్స్లో ఒక కాలనీలోకి ఎంటర్ అయితే ఆ ఎంట్రన్స్, ఆ కాలనీ అంతా ఎలా ఉందో తెలియాలంటే ఆ ఎంట్రన్స్లో ఏం పెడతారు వాళ్ళు? లేఅవుట్ మ్యాప్ పెడతారు. ఆ మ్యాప్ చూడగానే ఏమనిపిస్తుంది? ఈ రోడ్ నెంబర్ ఇది, ఈ రోడ్ నెంబర్ ఇది, ఈ ఫ్లాట్ నెంబర్ ఇది, ఓహో ఇట్లా. ఇప్పుడు మీకు రూట్ మ్యాప్ వస్తుంది.
ఎలాగొస్తుంది గూగుల్ మ్యాప్? లైక్ వైజ్ ఆయన అదే చెప్పాడు. అక్కడ ఏమన్నారంటే 3వ వచనము, మరియు ఇనుప రేకు ఒకటి తెచ్చి నీకును పట్టణమునకు మధ్య ఇనుప గోడగా దాన్ని నిలబెట్టు. పట్టణానికిను అతనికి మధ్యలో ఏం పెట్టాడు? ఇనుప రేకు ఒకటి. అది ఎక్కడ జరిగింది చెప్పండి? వాళ్ళ ఇంట్లో. ఎజికేల్ ఇంట్లో కూర్చుంటే ఇంట్లో ఇనుప రేకు పట్టణానికి దానికి మధ్యలో పెట్టాడు. అంటే పర్టికులర్గా మ్యాప్లో తనని నిమిడ్చుకున్నాడు. సో నువ్వు రాసేటటువంటి ప్రతి ప్రణాళికలో నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకోవాలి డిస్ట్రాక్షన్ నుండి. యు మస్ట్ రైట్ ఇట్ డౌన్. పట్టణంలో ఎంత నష్టమైనా జరగని, ఎంత రెసిషన్ అనేది, జాబులు రాని, ఉండని, పోని సంబంధం లేదు. బట్ నాకు మాత్రం అపాయము కలుగదు. రోగములు రాని సిటీలో, బట్ నాకు, నా పిల్లలకి, నా సంఘానికి రాదు. అది అడ్డు కూడా పెట్టుకోవాలి. పట్టణంలో బిజినెస్ లేవేమో, కానీ నా బిజినెస్కి అడ్డు ఉండదు. అందరికీ అప్పులు అంటారేమో, బట్ నేను అప్పులు చేశాను, అవి తీర్చుకుంటాను, తిరిగి సమృద్ధిలోకి వస్తాను, అది నాకు జరగదు. దట్స్ ద అప్లికేషన్. మరియు ఇనుప రేక ఒకటి తెచ్చి నీకును పట్టణమునకు మధ్య ఇనుప గోడగా దాన్ని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకునుము. ఎక్కడ పెట్టుకున్నాడు? నీ ముఖ దృష్టిని ఎక్కడ పెట్టాడు? దిస్ ఈజ్ ఇమాజినేషన్. హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణం ఉంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది. టేక్ ఏ మ్యాప్. ఒక స్టేషనరీకి వెళ్ళు, ఓ మ్యాప్ కొనుక్కో, పెట్టుకో. ఈ భారతదేశం మ్యాప్ పెట్టుకో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మ్యాప్ పెట్టుకో, డిస్ట్రిక్ట్ మ్యాప్ పెట్టుకో, సిటీ మ్యాప్ పెట్టుకో, ఎదురుగా పెట్టుకో, మైండ్లోకి కూర్చు, స్టార్ట్ యువర్ మ్యాప్. నా బిజినెస్ ఈ ఏరియాలలో ఎక్స్పాండ్ అవుతుంది, నా బ్రాంచెస్ ఇక్కడ పెడతాను, నా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించిన బయట ఇంకా అనేకమైనటువంటి స్ట్రాటజీస్ అప్లై చేసి, లైక్ యూట్యూబ్, లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, ఇవన్నీ కూడా బిజినెస్ మ్యాప్లో. వాటన్నిటిలోకి నువ్వు పెనట్రేట్ అయ్యి అక్కడక్కడ నీ పోస్టర్లు అతికించు. నీ ప్లాన్ అంతా కూడా అక్కడ అప్లై చేయి. అండ్ విదిన్ డిసెంబర్ లోపల మనందరం కూడా ప్రాస్పరస్ పీపుల్గా మార్కెట్లో కనపడతాం. ఆమేన్. ఇఫ్ దిస్ హ్యాపెన్స్, ఇది అప్లై అయితేనే మనం సోదు ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టే బ్యాచ్లో కలము అనడానికి ఇది ఒక్కటే స్ట్రాటజీ. ఇది యాజ్ ఇట్ ఈస్గా అతను రాశాడు, ఇది జరిగింది. సో అతను ఎలాగైతే ముట్టడి వేసి రాశాడో, ఎలాగైతే రాసుకున్నాడో, యాజ్ ఇట్ ఈస్గా అలాగ దేవుడు జరిగించాడు. దిస్ ఈజ్ స్ట్రాటజీ నెంబర్ 2. ప్రేయర్ చేద్దాం. ప్రభువా, మాకు ఇచ్చిన ఈ స్ట్రాటజీ నెంబర్ 1, నెంబర్ 2ని మేము అప్లై చేయటకు మా ఇమాజినేషన్ యాక్టివేట్ అవును గాక. Let there be grace and peace upon our imaginations. We are going to write it down. We are going to write it down. The maps. Create a map, your own map. You come up with your own strategy and apply it like a politician. Strategies. Apply this and you will see people, money in the trap. ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. నీ ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయి, ప్రొటెక్ట్ చేయి. నీ బిజినెస్ ఇంక్లూడ్ చేయి, ప్రొటెక్ట్ చేయి. అండ్ ప్రజల్ని ఇంక్లూడ్ చేయి, వాళ్ళు వస్తారు. ఎలాంటి కస్టమర్ రావాలో, ఎలాంటి వ్యక్తులు రావాలో అలా డిజైన్ చేసి పెట్టు. యాజ్ ఇట్ ఈజీగా మెడిటేషన్ చేయి, అలాగా జరుగుతుంది. ఒకవేళ నీకు బలహీనత వచ్చి జరగదేమో అనిపిస్తుంది, 1 hour 2 hours అలా కూర్చో. ఆ ఇమాజినేషన్ మీద అలా మెడిటేట్ చేయి, దాని మీద ఓవర్కమ్ చేయి, దాన్ని డామినేట్ చేయి, దాన్ని కంట్రోల్లోకి తీసుకురా. అది ఆకాశంలో ఉన్న పక్షి ఎత్తెదిగినా దాన్ని నీ యొక్క కంట్రోల్లోకి తీసుకురా. భూమి లోపల సముద్ర అగాధ జలంలో ఉన్నటువంటి జలచరములు అయినా సరే అక్కడి నుంచి నీ స్ట్రాటజీలోకి తీసుకురా. భూమి మీద ప్రాకే జంతువైనా, నడిచే జంతువైనా, మరి ఏదైనాను నీ స్ట్రాటజీలో ఇమిడ్చి పెట్టి ఆ మ్యాప్లో కుదించి ఆ పట్టణమును నీకు ప్రొటెక్షన్ పెట్టుకొని అది జరుగునట్లు యేసుక్రీస్తు నామమున స్ట్రాటజీ నెంబర్ 2 అప్లై అవును గాక. ఇది చర్చ్ నుంచి ఈ చర్చికి అప్లై అవుతుంది, మీకు అప్లై అవుతుంది, మీ బిజినెస్కి అప్లై అవుతుంది. అండ్ ఈ సిటీలో మీరు చూస్తారు, ఈ ట్రాప్లో పడి జనాలు ఇక్కడికి వస్తారు. దట్స్ ద స్ట్రాటజీ నెంబర్